మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 16-17 వచనాలు. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఈ చదివినటువంటి వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని పేరు పెట్టబడినటువంటి ఆయన స్వకీయ సాంపాద్యము, ఆయన స్వకీయ జనమైనటువంటి ఇశ్రాయేలీలు ఆయనను విసర్జించి విగ్రహములను పూజిస్తూ సత్యమునకు చెవియొగ్గక అసత్యమును అనుసరిస్తూ తమ కుమారులను కుమార్తెలను కూడా అగ్నిని దాటిస్తూ శకునములు చూస్తూ శోధన చెప్పించుకుంటూ చెల్లంగి క్రియలకు, చేతబడి క్రియలకు, మోసపు క్రియలకు, అపవాది తంత్రాలకు అవకాశమిచ్చి దేవుని దృష్టికి చెడుతనమును జరిగిస్తూ చేసేటువంటి క్రియల కొరకు తమ్మును తాము అమ్ముకొని ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పాపపు క్రియలు, అపవాది క్రియలు జీవితంలోకి పొరచూపబడుతూ ఉన్నాయి అని అన్నప్పుడు అక్కడ గుర్తించవలసింది, తమ్మును తాము వారు ఎప్పుడైతే పాపానికి అమ్ముకుంటారో, అపవాదికి అమ్ముకుంటారో, అప్పుడు అపవాది యొక్క క్రియలు, వాడి యొక్క తంత్రాలు ఆ వ్యక్తులకు ప్రవేశిస్తాయి అన్నటువంటి సంగతి ఇక్కడ మనం గుర్తిస్తాం. తమ్మును తాము అమ్ముకుంటేనే గాని వారు అపవాది యొక్క చీకటి క్రియలను అనుభవించలేరు. దేవుడు మనలను తన అమూల్యమైన, శక్తివంతమైన, వెలకట్టలేని విశిష్టమైనటువంటి రక్తమును కార్చి ప్రాణాన్ని అర్పించి క్రయధనమును చెల్లించి మనలను ఆయన రక్తము చేత కొని లోకములోంచి వేరు చేసి ఆయన రక్తపు కోటలో, ఆయన రక్షణ కంచెలో, ఆయన కౌగిలిలో మనల్ని భద్రపరిస్తే మనము నిశ్చయంగా పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను నిలిచి ఉంటాం. అయితే అటువంటి వారి జీవితంలో పాపం ఎందుకు పొరచూపుతూ ఉన్నది అని అంటే, ఆయన రక్తమును కాలదన్ని అపవాది క్రియలకు అమ్ముకొనుటకు తమ్మును తాము అప్పగించుకుంటూ ఉన్నందు చేత విడిచిపెట్టిన లోక పాపము మరలా వారిలోకి ప్రవేశిస్తూ ఉన్నది అన్నటువంటి సంగతి నేడు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అది చాలా స్పష్టమైనటువంటి అంశము కూడా. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క రుచిని చూచి, ఆత్మ వరాల యొక్క రుచిని చూచి మరలా పాపము చేటుకు బయటకు వెళితే అటువంటి వారు క్రీస్తు రక్తమును కాళ్ళతో త్రొక్కి ఆయన త్యాగమును నిర్లక్ష్యపరిచి వ్యర్థపరిచి లోకములో కలిసిపోయారు అని, అటువంటి వారు తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చుట అనేది అసాధ్యమని వాక్యం చాలా తాటగా సెలవుస్తుంది. ఎందుకంటే తమ్మును తాము అపవాదికి అమ్ముకొని ఉన్నందు చేత. దేని విషయంలో అమ్ముకున్నారు? ఇక్కడ చూస్తాం, వారి విగ్రహారాధన చేయుటకు, వ్యభిచరించుటకు, దొంగిలించుటకు, మోసము జరిగించుటకు, అన్యాయంగా దోచుకున్నటకు, లేని మాటలను పుట్టించుటకు, వారికి నచ్చినట్లుగా క్రియలు జరిగించుటకు, వారికి సంతోషాన్ని పుట్టించేటువంటి కార్యాలను నెరవేర్చుకున్నటకు తమ్మును తాము అమ్ముకొని ఉన్నారు. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి క్రియలు చెల్లవు కాబట్టి, వారి కోరికలు అటువంటి లోక క్రియలు జరిగించబడవు కాబట్టి వారు తమ్మును తాము అమ్ముకొని వారికి నచ్చినట్లుగా లోకాన్ని జుర్రుకుంటూ ఉంటారు. అటువంటి వారి గురించి వాక్యం సెలవిస్తుంది, వారు దేవుని నుండి దూరమై తమ్మును తాము అమ్ముకొని ఉన్నారు అని. ఈ విధంగా అమ్ముకునుడి చేత వారు దేవుని చేత విసర్జించబడ్డారు. దేవుని కోపానికి వారు బలయ్యారు. వారు బానిసలుగా మార్చబడ్డారు. దేవుని చేత విడిచిపెట్టబడ్డారు. వారు బహుశ్రమల పాలయ్యారు. దోపుగాండ్ల చేతికి అప్పగించబడ్డారు. వెళ్ళగొట్టబడ్డారు, తృణీకరింపబడ్డారు, వెలివేయబడ్డారు. ఘోర పాపము చేటుకు తమను తాము అమ్ముకొని ఉండుట చేత. ఇంకను ఇదే విషయాన్ని మనం అహాబు యొక్క జీవితంలో కూడా గమనిస్తాం. రాజుల 1వ గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇక్కడ మనం చూస్తాం, అహాబు అనేటువంటి ఇశ్రాయేలు యొక్క రాజు తన భార్య ప్రేరణ అనగా యెజెబెలు యొక్క బోధ, యెజెబెలు యొక్క ఆలోచన చేత ముందడుగు వేయట చేత తనను తాను అమ్ముకొని ఉన్నాడు పాపానికి. అటువంటి రాజు ఎవ్వడు లేడు అని పరిశుద్ధాత్ముని తేటగా రాయించి ఉంచారు. అహాబు యెజెబెలు యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్లయితే ఎంతో భ్రష్టమైనదిగాను,
ఎంతో అసహ్యమైనదిగాను, ఎంతో కపటముతోనూ కుయుక్తితోనూ పాప యోచనలతోనూ నిండి ఉన్నదిగా మనకు కనిపిస్తుంది. ఇటువంటి దుస్థితి అహాబుకి ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే యెజెబెలు యొక్క ప్రేరణ అహాబు మీద ప్రభావితం చేయట చేత, యెజెబెలు యొక్క బోధ అహాబును త్రిప్పివేయట చేత. ఒకప్పుడు అహాబు సేవకుని ఆలోచన తీసుకుందామనేటువంటి ఆలోచనలో ఉన్నవాడే, కానీ ఎప్పుడైతే యెజెబెలు తన జీవితంలోకి వచ్చిందో, చేసుకోకూడనటువంటి అన్య వివాహాన్ని ఎప్పుడైతే చేసుకున్నాడో, విగ్రహారాధన జరిగించేటువంటి కుటుంబంలోకి ఎప్పుడైతే అహాబు ప్రవేశించాడో, నాటి నుండి అహాబు యొక్క జీవితం త్రిప్పబడిపోయింది. యెజెబెలు యొక్క బోధ అతని మీద ప్రభావం చూపింది. దానిని బట్టి తనను తాను పాపానికి అమ్మివేసుకున్నాడు, అపవాదికి అమ్మివేసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఎవడు లేడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేయడం చేత తమ్మును తాము అమ్ముకున్నారు. అహాబైతే తన భార్య ప్రేరణ చేత, యెజెబెలు బోధ చేత తనను తాను అమ్ముకున్నాడు. ఎంతి దినాలలో కొందరు వారి అంతటా వారే లోకానికి అమ్ముకుంటున్నారు, పాపానికి అమ్ముకుంటున్నారు, వారి జీవితాలను అప్పగించుకుంటున్నారు. మద్యపానానికి, డ్రగ్స్ కి, సినిమాలకు, సీరియళ్లకు, వ్యర్థమైన మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు, ధనాపేక్షతోనూ, అన్యాయపు సొమ్ము కోసము, లంచాల కోసము, వడ్డీ వ్యాపారాల కోసము తమ్మును తామును అమ్ముకుంటూ ఉన్నారు ఇజ్రాయేలీల వలె. మరియు అహాబు వంటి యొక్క జనులు భక్తిలో ఉన్నాము అని అనుకుంటూ యెజెబెలు యొక్క బోధ చేత, దుర్బోధ చేత, అబద్ధపు ప్రవక్తల యొక్క బోధ చేత ఏది కనిపిస్తే అది సత్యమే అనుకుంటూ వివేకం లేనటువంటి క్రియల చేత వీరు ఆ బోధల చేత అమ్మివేయబడుతూ ఉన్నారు. అసత్యపు బోధను సత్యమని ప్రలోభ పెడుతూ బోధిస్తూ ఉంటే అవును అని నమ్మి అపవాదికి అమ్మివేయబడుతూ ఉన్నారు. వెలుగు దూతలకు అమ్మివేయబడుతూ ఉన్నారు. నేనే దేవుని అని మాట్లాడేటువంటి వెలుగు దూతకు వీరు స్పందించి ఇదే దేవత, ఇదే దేవుడు అనుకొని తమను తాము ఆ పాప క్రియలు జరిగించేటువంటి వెలుగు దూతకు అమ్మివేసుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి దైవజనులుగా ఉన్నవారు నేనే దేవుని అన్నట్లుగా సంఘం మీద కొరడాను రులిపిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ వారి యొక్క జీవితాలను, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా వీరు ప్రభావితం చేస్తూ వీరి గుప్పెట్లో పెట్టుకొని ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉంటే అటువంటి దుర్మార్గపు అబద్ధపు ప్రవక్తలకు, దుర్బోధకులకు వీరు తమ్మును తాము అప్పగించుకుంటున్నారు వారి ప్రేరణ చేత, వారి బోధ చేత. ఈ అంత్య దినాల్లో మనం ఈ విషయాన్ని చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దేవుని కంటే ఎక్కువగా వారి సంఘ నాయకులకు భయపడుట, దేవుని యొక్క వాక్య విలువలను ప్రక్కన పెట్టి కాళ్ళతో అణిచివేసి, తొక్కివేసి సంఘ నాయకుల యొక్క మాటలకు విలువనిస్తూ, పెద్దపీట వేస్తూ, సత్యమునకు విరుద్ధంగా నడిచిపోతూ నేను ఇంకనూ భక్తిలోనే ఉన్నాను అనేటువంటి భ్రమలో అహాబు క్రియలు జరిగిస్తూ వారి బోధలకు ఎప్పుడో బలైపోయి తమ్మును తాము అమ్మి వేసుకున్నటువంటి జన సమూహమును మనం నేడు అనేక చోట్ల గమనిస్తూ ఉంటాం. ఇటువంటి అమ్మకపు క్రియలు పాప యోచనల కొరకు వారి యొక్క స్వకీయ ఆలోచనలు, దురాలోచనలు నెరవేర్చుకున్నట్టుకే తప్ప దేవుని చిత్తం నెరవేర్చటకు ఏమాత్రము కాదు అనేటువంటి సంగతి మనం నేడు గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ సత్యోపదేశము చేత, ఈ ఉన్నతమైనటువంటి ఉపదేశము చేత మనం ఎప్పుడు కూడా అమ్ముకునేటువంటి స్థితిలో నిలబడకూడదు. నేడు మనం గమనిస్తున్నట్టయితే ఇంకా కొందరు నాయకులుగా ఉన్నవారు, క్రైస్తవ నాయకులుగా చలామణి అవుతున్నవారు, వారు పలు రకాలైనటువంటి విషయాలను, పదార్థాలను అమ్ముకుంటూ ఉంటారు. వారిని వారు గొప్ప చూసుకుంటూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను అమ్ముకుంటూ ఉంటారు. ఇంత వెల చెల్లిస్తేనే నేను ఈ తలాంతుని నేను ఉపయోగిస్తాను, ఇంత డబ్బును నాకు ఇస్తేనే నేను మీరు చెప్పిన పనిని చేస్తానని దేవుడు తమకు ఉచితంగా ఇచ్చినటువంటి తలాంతులను అమ్ముకునేటువంటి భ్రష్టులు నేడు అనేకులు మనకు తటస్థిస్తూనే ఉంటారు. అయితే ఒకటి వాస్తవం, ఇటువంటి అమ్ముకునేటువంటి వారికి జరిగేది నష్టము, కలిగేది నరకము, పొందుకునేది నిత్యాగ్ని. వారి యొక్క భౌతిక జీవితము ఎంతో కష్టాలతోనూ వేదనలతోనూ ముందుకు వెళ్తుంది. మరియు వారు మరణించిన తర్వాత వారి ఆత్మ నరకములకి త్రోయబడుతుంది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దానిని ఎప్పుడు కూడా అమ్ముకోకుండా జాగరూకత కలిగి, ఆత్మీయ విలువలు కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అది మనంతట మనం చూచి వినే వాటిని బట్టే గాని, చూచి గ్రహించే వాటిని బట్టే గాని, లేదా ఇతరులు మనల్ని ప్రభావితం చేసి బోధించే విషయంలోనే గాని, ఏ విషయంలో కూడా మనం ఎవ్వరికి అమ్ముడుపోకూడదు. మనం అవసరమైతే ఆయన కొరకు హతసాక్షులముగా ఆయనను మార్చబడాలి తప్ప, శిరచ్ఛేదము చేయబడుతున్నప్పటికీ మౌనముగా శిరసావహించాలి తప్ప, అమ్ముకునేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే మనం దిగజారుతామో దేవుని నుండి దూరం అవుతామో అన్నటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఉపదేశం చేత మనం ఎప్పుడు కూడా ఆత్మీయతను,
ఆత్మీయ విలువలను మన దేవుడు మనకిచ్చిన రక్షణను, ఆత్మ వరాలను ఏది కూడా అమ్ముకొనక దేవుడు మనకిచ్చిన వాటిని జాగరూకత కలిగి కాపాడుకుంటూ మనం ఆయనలో స్థిరపరచబడి ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇజ్రాయేలీ జనసమూహం తమంతట తామే లోకానికి, పాపానికి, అపవాదికి అమ్ముకున్నారని అహాబైతే తన భార్య అయినటువంటి యెజెబెలు బోధ చేత ప్రభావితం చేయబడి తనను తను అమ్ముకున్నాడని, అటువంటి అమ్ముకునేటువంటి స్థితి కలిగిన వారు నరకంలో త్రోయబడతారని, శ్రమల పాలవుతారని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఏది కూడా అమ్ముకొనకుండా ఆత్మీయ విలువలు కలిగి నీలో స్థిరపరచబడి సత్యమునకు చెవియొగ్గి వివేకముతో ప్రతి ఉపదేశాన్ని వివేచిస్తూ సత్య సహవాసంలో, తండ్రి సహవాసంలో చేర్చబడుటకు కృప దయచేయండి. మనుషులకు కాక నీకు విలువిచ్చినట్లుగా, మనుషులకు భయపడక నీకు భయపడినట్లుగా, సంఘ నాయకులు చెప్పే మాటకు కాక నీ మాటకు విలువిచ్చి ఆ ప్రకారం జీవించినట్లుగా సహాయం దయచేసి ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.